వేదాంత రెండిమల్లో శంకరాచార్య చెబుతారు ఈ కాశీ 9 రోజుల గురించి. షణ్నిహత్య 6 రోజుల్లో నువ్వు కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని జయించు. మాత్సర్య అందుకోసం ఉండాలి ఇక్కడ. గంటలు లెక్క పెట్టుకుని 9 రోజులు అయింది 9 రోజులు అయిందని సన్మానం చేయించుకోవడం కాదు ఇక్కడ. రోజులు అలాగే అవుతాయి, నువ్వేం చేసినా అవుతాయి. రోజులు ఎలాగైనా అవుతాయి. మనం మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా సూర్యుడు ఏం ఆగుతాడండి? ఎలా గడిపావు ఆ రోజు? ఈ రోజు నీలో ఉండే కామవాంఛ నశించిందా? అప్పుడు ఆ రోజు ఫలించినట్లు లెక్క. 2వ రోజు కోపం నశించిందా? 3వ రోజు స్వార్థం నశించిందా? 4వ రోజు మోహం నశించిందా? 5వ రోజు మదం నశించిందా? 6వ రోజు మాత్సర్యం నశించిందా? ఏమీ నశించినప్పుడు ఏమి నశించినట్టండి ఇక్కడ? సమయం నశించింది. అప్పుడు ఇంకో 3 రోజులు త్రయం హిత్వా సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ మిగిలిన 3 రోజుల్లో ముందు తమోగుణం వదులుకోవాలి. తమోగుణం అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస. ఈ గుణాలు మనలో ఉంటే తొలగించుకోవాలి. అభ్యాసం ద్వారా తొలగించుకోవాలి, మనశ్చింతన ద్వారా తొలగించుకోవాలి. 2వ రోజు రజోగుణం అంటే పోటీ పడ్డం. ఎవడో మన దగ్గరికి వచ్చి నేను ఏటా కాశీ పెడతా అంటే నేను నెలకోసారి పెడతా, దీన్నే రజోగుణం అంటారు. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు బాగుపడచ్చు, యాత్రా స్పెషల్ వాళ్ళు బాగుపడచ్చు, కానీ ఈ మాట్లాడేవాడు బాగుపడ్డు. వీడు అలా పెడుతూనే ఉంటాడు కాశీ, మళ్ళీ వస్తూనే ఉంటాడు. పైగా నేను కూడా తీసుకెళ్ళా. ఇదో అహంకారం ఇక్కడ. ఇది లీడర్షిప్ దీని మీద ఉంటుంది. మన దృష్టి తప్పితే అక్కడ నుండి 9 రోజులు ఏం చేశాం? కాశీలో కాఫీ ఉంటుంది, అద్భుతం. కాఫీ కోసం కాశీ ఎందుకయ్యా? బోడు చోట దొరుకుతుంది. ఈ మాటలు కాదండి మాట్లాడలేదు. మనలో ఏమైనా మార్పు వచ్చిందా? కాశీ వెళ్ళకపోయినా మనం ఒకలాగే ఉన్నామంటే కాశీ ఎందుకంటే ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, ఖర్చులు దండగా. అదే చెబుతున్నారు శంకరాచార్య. నువ్వు ఎక్కడ జపం చేసావనేది ముఖ్యం కాదయ్యా. సదా యస్యైవాంతఃకరణమపి తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. ఎప్పుడూ భగవత్పాదాల మీదే నీ మనస్సు ఉందా లేదా చూసుకో. అది ఒక్కటి ఉంటే ఇంకేం అవసరంలా. నువ్వు కాశీలో ఉన్నా మంచిదే, మామూలు పల్లెటూళ్ళలో ఉన్నా మంచిదే, గుళ్ళో ఉన్నా మంచిదే, బళ్ళో ఉన్నా మంచిదే, గుహలో ఉన్నా మంచిదే, ఇంట్లో ఉన్నా మంచిదే. ఎక్కడున్నా ఒకటే. నీ మనస్సు ఎక్కడుంది అనేది పెద్ద ముఖ్యమైన మాట. రమణ మహర్షి దగ్గర ఒక 5-6 ఏళ్ళు ఉన్నట్ట ఒక భక్తుడు. ఆయన ఎన్నేళ్ళు ఉన్నాడో ఈయన లెక్క పెట్టాడు కదా, ఆయనకి అవేం అవసరంలా. 5 ఏళ్ళు అయిన తర్వాత ఇంట్లోంచి వచ్చేసాడు. ఏదో వచ్చాడు సరే. తర్వాత ఇంటి దగ్గర పెద్ద బాధ్యతలు ఇవ్వలేవు, కొద్దిగా ఉన్నాయి. కానీ మనస్సు అస్తమానం ఇంట్లోంచి లాగుతోంది, ఇంటికి వెళ్ళాలి. కానీ ఓ పక్క ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ఆయన అడిగట్ట, ఏమండి నాకు ఇంట్లో వాళ్ళు ఏమో రమ్మని అంటున్నారండి, నాకు ఇక్కడి నుంచి ఏమో లాగేస్తుందండి మనస్సు. నేను ఇంటికి వెడితే సుఖంగా జపం సాగుతుందా, మీ దగ్గర ఉంటే సాగుతుందా అన్నట్టు. ఆయన ఒక్కటే ప్రశ్న వేశాడు, నువ్వు ఇంట్లో ఉన్నావా, నీలో ఇల్లు ఉందా అని అడిగాడు ఆయన. అది రమణ మహర్షి అడిగే విధానం. నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా నీలో ఇల్లు ఉందా? నువ్వు ఇంట్లో ఉంటే వచ్చిన నష్టమే లేదు, కానీ నీలో ఇల్లు ఉంటే చాలా ప్రమాదం అన్నాడు. మనం ఇంట్లోనే ఉండొచ్చు, భగవద్ ధ్యానం చేస్తున్నాం అనుకోండి, మనం ఇంట్లో లేవమ్మా శ్రీశైలంలో ఉన్నట్టు లెక్క. ఇంట్లో కూర్చుని జపం చేస్తున్నామంటే మనం శ్రీశైలంలో ఉన్నట్టు లెక్క. శ్రీశైలంలో ఉండి కూడా తాళం వేయకుండా వచ్చాం ఏమైపోతుందో అన్నామంటే నువ్వు వెళ్ళిపోవడమే మంచిది, ఇక్కడ ఉండకు అనవసరం. ఇక్కడ ఉన్నప్పుడు ఆ బాధ్యతను భగవంతునికి వదిలేయాలి. వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పడం, పేపర్ వాడిని మానేయమండం మర్చిపోయి ఇంత చేస్తే ఆ పేపర్ వేసేది వాడు 3 రోజులు. 3 రోజులకి మనకు అయ్యే ఖర్చు ఎంత? 3 10 30 రూపాయలు కూడా ఉండదు. మానేయవలసింది అనవసరంగా పేపర్లు వేసేస్తారని ఒక బాధ, పక్కింటి వాడు చదువుకుంటాడేమో అని ఇంకో బాధ. మన డబ్బులు వాడికి వెళ్ళిపోతున్నాయి కదా. ఇలాగ పాత పేపర్ల గురించి ఆలోచించేవాడు శ్రీశైలం ఎందుకంటే రావడం. అంటే నువ్వు ఎక్కడున్నావు అనేది సమస్య కాదు, నీ మనస్సు ఎక్కడుందనేది సమస్య. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ అంటే అర్థం అదే. సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందనగరీ విహారాసక్తం చేత్ హృదయమేక కిం తేన వపుష. ఎప్పుడు మనస్సు భగవల్లగ్నమై ఉంటే నీవు ఏ శరీరంతో ఉన్నావో మాకు అనవసరం. అంతేకాదు సదా యస్యైవాంతఃకరణమపి తవ పదే స్థితం చేత్ యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. ఎప్పుడు భగవత్పాదాల మీదే మనస్సు లగ్నమై ఉంటే ఆయన కంటే యోగి లేడు, ఆయన కంటే సుఖపడేవాడు కూడా లేడు అన్నాడు.